ప్రైజులో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనిదంలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం సామోతులు 27 మొదటి వచనంలో ఉందండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకండి, ఏ రోజు దినమో ఆ రోజునే నీకు మేలు. రేపు ఏం సంభవించుతుందో నీకు తెలియదు. ఏ రోజు గడి ఆ రోజునే దేవుని యందు ఉండి ఆయన భయభక్తి గలి కొనియాడబడండి. ఆయన నీకు రాత్రైనా పగలైనా ఆయన నీకు నడిపించేవాడు. ఏ గడి ఆ గడియే నీకు వెలుగు సంబంధులై ఉండాలని. సహోదరా, ఈ విషయము ఈ రోజు ఏమి జరుగుతుందో నీ హృదయములను మార్పు అని రావాలి. రేపొద్దున హృదయములు ఏ సంభవిస్తుందో తెలియదు. ఆ రూపు రాకమునిపే నీ హృదయాంతముతో దేవునితో సహవాసముతో చెయ్యి. అప్పుడే రేపటి గురించి అతిశయపడకు. ఏ రోజు సంభవిస్తుందో ఆ రోజే గడియే దేవునితో ప్రార్థించు. అప్పుడే నువ్వు వెలుగు సంబంధులై పరలోక సాక్షిగా ఉంటావు. సహోదరుడా, చింతించుకో, భయపడకో. ఏ గడి ఆ గడియే నీకు దేవుడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. లోకమంతా ఆయన గడియములను నువ్వు నివసించాలని, ఆ గడియములను నువ్వు జాగ్రత్త పడతావని దేవుడు వచ్చాడు. రేపటి గురించి నువ్వు చింతించకు, అతిశయపడకు. ఇదే ఈరోజు మీకు మాట్లాడించేది. ఈ మాటల మట్టైనా దేవుని ఎంతో నువ్వు పగలైనా రాత్రైనా సంభవించిన ఎడలా నువ్వు కష్టపడి పనిసై, అప్పుడే నీకు విజయం పొందగలుగుతావు. విజయమే నువ్వే. దేవుడిని పక్షము ఉండాలని ఆశ్రయించాలని ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.